దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానించుకుంటున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుంచి 50 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో క్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఉపమానాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డవాటిని బయట పారవేతురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు మరి ఈ ఉపమానము ద్వారా ఆయన ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో పరలోక రాజ్యము మరి సముద్రములో వల వేయబడి ఆ చేపలను తన దగ్గరికి తీసుకుంటున్నటువంటి ఒక మరి వ్యక్తిని పోలి ఉన్నది. ఆ వలను పోలి ఉన్నది. ఆ వలలో ఉన్నటువంటి మంచి చేపలలో నుంచి చెడ్డ చేపలను వేరు చేసి కేవలము మంచి చేపలను మాత్రమే వారు తీసుకొనడం జరుగుతుంది. అలాగే నీతిమంతులు ఈ యుగ సమాప్తి యందు మరి అలాగే జరగబోతుంది. ఈ యుగము సమాప్తిలో, ఈ యుగాంతంలో జరగబోయేటటువంటి విషయాలను క్రీస్తు ప్రభుల వారు శిష్యులకు తెలియజేశాడు. ఇదిగో మీరు మరి ఈ మంచి చేపలు నీతిమంతులకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నాయి. ఈ చెడు చేపలైతే మరి అవినీతి అనీతి పరులు అనగా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి సూచనగా ఉంటున్నాయి. అయితే ఆ దేవుని యందు విశ్వాసం ఉంచని వారికి అనగా దేవుడు పంపినటువంటి తన స్వార్థను అంగీకరించినటువంటి వారు, దేవుడు ఈ లోక రక్షకుడుగా పంపినటువంటి తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి మాటలను అంగీకరించినటువంటి వారు మరి ఆ చెడ్డ చేపలను పోలి ఇదిగో తీర్పు కొరకు వారు వేరు చేయబడతారు. వారు అగ్ని గుండములో పడవేయబడతారు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త సుమా. నీవు మంచి చేపగా జీవిస్తున్నావా, చెడు చేపగా జీవిస్తున్నావా? ఈ మంచి చేపకు ఉండవలసిన లక్షణాలేంటి, చెడ్డ చేపకు ఉండవలసినటువంటి లక్షణాలేంటి, ఏది మంచి చేపగా ఎంచబడింది, ఏది చెడ్డ చేపగా ఎంచబడిందో క్రీస్తు ప్రభుల వారు తేటగా ఒక విషయాన్ని మనకు చెబుతూ ఉన్నాడు. లూకా సువార్తలో ఆయన విషయాన్ని చెప్పాడు. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఆయన ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి, దరిద్రుడైనటువంటి లాజరు అనేటువంటి ఒక మరి ఉదాహరణ, లేదంటే ఒక అలంకార రూపంగా, లేదంటే ఒక మరి ఉపమానాన్ని, ఒక మరి సత్యమును క్రీస్తు ప్రభుల వారు ఒక ప్రత్యక్షతను వారికి తెలియజేశాడు. ఇదిగో ధనవంతుడొకడుండెను. ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడు. లాజరు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి అతని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతా నీకు ఇష్టమైన సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకొనుము.
ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచు ఉన్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వాడు దాటి పోజాలకుండునట్లు, అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పెను. అప్పుడు ఆ ధనవంతుడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని పంపవలెనని నిన్ను వేడుకొనిచున్నాను నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు, మృతులలో నుండి ఒక్కడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పెను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని యెడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను నేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడు. ఇదిగో, ఒక ధనవంతుడు, ఒక దరిద్రుడు. ఆ దరిద్రుడైనటువంటి లాజరు, ఇక్కడ ధనవంతుని పేరు మనకు రాయబడలేదు. అయితే ఆ దరిద్రుడైనటువంటి లాజరు ఆ ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలను తినడానికి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క ధనవంతుడు ఏనాడు ఆ దరిద్రుని పైన కనికరము చూపలేదు. అయితే ఇద్దరు చనిపోయారు. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము భుజమున, అబ్రహాము రొమ్మున, మరి అబ్రహాముతో కలిసి ఉండటానికి తీసుకొని దూతల చేత కొనిపోబడ్డాడు. మరి ధనవంతుడేమో చనిపోయినప్పుడు పాతాళములో, ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడంట రాయబడింది ప్రియులారా. అయితే అతడు మరి పాతాళంలో నుండి దరిద్రుడైనటువంటి లాజరును అబ్రహాము సన్నిధానంలో చూస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క ధనవంతుడు మరి అగ్ని జ్వాలలో నరక యాతన పడుతూ ఉన్నాడు. యాతన పడుచు, అయ్యా అబ్రహామా, కొంచెము మరి ఒక నీటి చుక్కను నా నాలుక చల్లార్చుటకు నీ వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరుకు ఆజ్ఞేయమని అడుగుతూ ఉన్నాడు. అయితే అక్కడ ఆ యొక్క అబ్రహాం గారు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఇదిగో నా కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టానుసారంగా నీవు జీవించావు, నీకు ఇష్టమైన సుఖాన్ని అనుభవించావు. లాజరు కష్టములు అనుభవించాడు. అయితే ఇప్పుడు లాజరు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచు ఉన్నావు. మరి ఇక్కడ ఎందుకు ఆ ధనవంతుడు మరి యాతన పడవలసి వచ్చింది? ఎందుకు లాజరు అబ్రహాము రొమ్మున ఉండటానికి కొనిపోబడ్డాడనే విషయాన్ని మనం ఆలోచిస్తే, అక్కడ మరి ఎందుకు వేర్వేరు స్థలాల్లో ధనవంతుడు లాజరు ఉంచబడ్డాడో అబ్రహాము అక్కడ చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇదిగో అబ్రహాం గారు అంటున్నాడు 29వ వచనంలో, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలెను. ధనవంతుడు అంటున్నాడు, అయ్యా, మరి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళలేకపోయినట్లయితే మరి కనీసము నాకు సహాయం చేయండి, నాకు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా ఇంకా నాకు మరి 5 అన్నదమ్ములున్నారు, 5 సహోదరులున్నారు, కనీసము వారినన్నా నేను రక్షించుకొనడానికి నేనేం చేయాలంటే అబ్రహాం అన్నాడు, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినమని చెబుతున్నాడు. అంటే ఈ ధనవంతుడు ఎందుకు ఆ అగ్నిగుండంలో, ఆ నరక యాతనలో పడవేయబడ్డాడు అంటే, అతడు తన జీవిత కాలంలో ప్రవక్తల మాటలు అనగా మోషే ధర్మశాస్త్రము ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటల యందు నమ్మిక ఉంచలేదు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటల యందు నమ్మకం ఉంచలేదు, విశ్వాసం ఉంచలేదు, గనుకనే ఈరోజు ఆ స్థితిలో ఉన్నాడు. అయితే ఆ పేదవాడైనటువంటి లాజరు, దరిద్రుడైనటువంటి లాజరు ఎందుకు అబ్రహాము యొద్దకు కొనబోయబడ్డాడంటే, అబ్రహాము చేసినటువంటి క్రియలను, అబ్రహాము చూపినటువంటి విశ్వాసమును ఆ దరిద్రుడు
దేవుని యందు ఉంచినట్లుగా మనం చూడగలం. అందుకే అబ్రహాం యొద్దకు కొనిపోబడ్డాడు. ఈ మోషే ప్రవక్తలు చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచాడు ఆ వ్యక్తి. అందుకోసమే అక్కడికి కొనిపోబడ్డాడు. అతడు దరిద్రుడైనంత మాత్రాన అక్కడికి కొనిపోబడలేదు సుమా. అతడు మరి కష్టాలు అనుభవించినందున అక్కడికి కొనిపోబడలేదు. కానీ అతడు మరి ప్రవక్తల మాటలు, మోషే ఎందుకు మరి ఇలాగ చెబుతున్నానంటే, అక్కడ అబ్రహాం గారు చెబుతూ ఉన్నారు, ఇదిగో ఈ స్థలంలోనికి ఎవరైనా రావాలంటే వారు మొదట మోషేయు ప్రవక్తలు ఉన్నారు కదా, వారి మాటలు వినాలి. అనగా దేవుని మాటల యందు, దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచినటువంటి వారే అక్కడికి తీసుకొని పోబడతారు. వారే మంచి చేపలుగా పిలువబడుతూ ఉన్నారు. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు ఆ దేవుని ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచుచున్నావా? లేదంటే ఇంకా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక, అనగా ఆ అగ్ని గుండములో పడవేయబడక, మరణమునకు అప్పగించబడక నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళడానికే ఆయన క్రీస్తు ప్రభుల వారిని లోక రక్షకుడిగా పంపించాడు. అయితే ఆ క్రీస్తు ప్రభుల వారిని సంపాదించుకొనడానికే ఈరోజు నీవు నేను కష్టపడాలి. నీవు నేను ఆ క్షయమైన ఆహారము కొరకు కాకుండా అక్షయమైన ఆహారము, జీవాహారమైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని నీవు నేను సంపాదించుకొనడానికి, మరి మంచి చేపల వలె మారటానికి నీవు నేను ప్రయత్నం చేయవలసి ఉన్నాం. హల్లెలూయా. ఒక దినాన మరి క్రీస్తు ప్రభుల వారిని శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ. హల్లెలూయా. ఆ తండ్రి అయిన దేవుడు మన కొరకు పంపినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచుటయే నీవు నేను చేయవలసినటువంటి పని. హల్లెలూయా. నీవు నేను చేయవలసినటువంటి క్రియ ఏమిటి అంటే, ఇదిగో దేవుని ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచడమే. ఆ ధనవంతుడు తన ధనము యందు నమ్మిక ఉంచాడు. ఆ ధనవంతుడు తన ఐశ్వర్యమందు నమ్మిక ఉంచాడు. దేవుని మాట చొప్పున జీవించలేదు, కనికరమును ప్రేమించలేదు, దేవుని మరి ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మలేదు, దేవుని ధర్మశాస్త్రమందు విశ్వాసం ఉంచలేదు, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. మరి నా సహోదరుడా, నా సహోదరి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, ఈరోజు మనలను మనం పరీక్షించుకుందాం. మన హృదయంలో దేవుని ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని చేర్చుకుని ఆయన కొరకు సాక్షులుగా జీవిద్దాం. మంచి చేపలుగా దేవుని యొద్దకు మరి తీసుకొని రాబడదాం. దేవుని నిత్య రాజ్యంలో, ఆయన మరి సన్నిధానంలో యుగయుగములో ఆయన కొరకు ప్రత్యేకించబడిన వారంగా ఆయన సన్నిధానంలో జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు మా ప్రభువా, సూర్యోదయం మొదలుకుని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లరెక్కల నీడని భద్రపరిచి, అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మాకు బోధించినటువంటి దేవుని మాటలన్నిటి యందు మేము విశ్వాసం ఉంచి, అయ్యా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులంగా మీ కొరకు ఈ లోకంలో జీవించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యమని దేవా మీ లేఖనాల్లో చెప్పబడిన మాదిరిగా మీ యందు మేము విశ్వాసం ఉంచి, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ రక్తం చేత మా హృదయాలను శుద్ధీకరించుకొని
దేవా, మీ కొరకు నమ్మకమైన సాక్షులంగా, మీ కొరకు ప్రత్యేకించబడిన వారంగా, మీ కొరకు మంచి చేపలంగా ఈ లోకంలో జీవించి మీ నామాన్ని మహిమపరిచి మీ కొరకు అయా సాక్షులంగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో మా ప్రార్థన మనవులన్నీ మీకు సమర్పించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.